అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాతకాని విత్ బద్రి తెలుగు ఫన్నీ పాడ్కాస్ట్ కి. ఎప్పట్లాగే ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ ని మీకోసం తెచ్చాను. అన్న పేరు చందాల చందు దాదా. అన్న ఉండేది చార్మినార్, చదువుకున్నది చాదర్గఢ్, జైలుకెళ్ళిందేమో చెంచల్గూడ. ఇది అన్న ఆటోబయోగ్రఫీ. సరే, ఇంకా లేట్ చేయకుండా అన్నని కసి తీరా ఖతర్నాక్ ప్రశ్నలు అడుగుదామా? అన్న నమస్తే. నమస్తే బద్రి, అంచుకున్నావా? అన్న ఏదో మీ దయ. సరే అన్న, ఇక మన పాడ్కాస్ట్ విత్ బద్రిలోకి వెళ్ళిపోదామా? అన్న, మీతో నా ఫస్ట్ ప్రశ్న, అసలు మీకు ఈ చందాల చందు దాదా అని ఈ పేరు ఎట్లా వచ్చింది? కుమార దాదా, గోపాల దాదా, రాజు దాదా, బిండు దాదా, చింటు దాదా అని 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే బిడ్డ చందాలు వసూలు చేసేవాడే కావాలే కాని చచ్చేవాడు కాకూడదు అని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నాకు చందు అని. ప్రతి సంవత్సరం చందాలు వసూలు చేసి మా ఏరియాలో గణేశులను పెడతాను. అందుకే నన్ను చందాల చంతు దాదా అని పిలుస్తారు. అంటే దాదాగిరి చేసి చందాలు వసూలు చేస్తారా? మర్యాదగా చందా అడుగుతా, చందా ఇస్తే నేను కూడా మర్యాద ఇస్తా, ఇయ్యకుంటే మార్గిరి చేస్తా అంతే. గణేశుడి కోసం చందాలు వసూలు చేయడంలో తప్పు లేదన్నా. ఇస్తే తీసుకోవాలి, లేకపోతే వదిలిపెట్టాలి. మీరు ఇట్లా దాదాగిరి చేయడం తప్పు కదన్నా. తప్పు లేదు, గిప్పు లేదు. చందా ఇయ్యకుంటే మా గణేష్ స్వామి ఫీల్ అవుతాడు. అందుకే జబర్దస్త్గా వసూలు చేస్తా. అన్న, వసూలు చేసిన చందాలకెళ్ళి సగం చందాలు బలిసిన పందికొక్కుల్లాగా మీరే తినేస్తారంటగా. ఎవడ్రా మాట అన్నది? చందా లేకుండా వస్తే అకేజన్ చూడను. ఒంటి చేతితో ఊచకూత కోస్తానా కొడక. మీ గల్లీలో ఆళ్ళు ఇల్లు అనుకుంటే ఇన్నానన్నా. బద్ది, మస్తు మాట్లాడుతారు. నేనంటే పడనోళ్ళు అంటారు కదా, బట్టాబాజిగాలు. అవన్నీ పట్టించుకోకు. అన్న, మీరు చందాలు అడిగితే ఈయనోళ్ళ దగ్గర ఎట్లా వసూలు చేస్తారే? ఏం లేదు బద్రి, ఫస్ట్ మంచిగా అడుగుతారు, ఇయ్యకుంటే ఇంకో రకంగా పోతా. ఇంకో రకంగా ఎవడైనా మీకంటే తోపుగాడు మిమ్మల్ని బెదిరించి తన్నడానికి వస్తే మీరు భయపడతారా? భయం నా బయోడేటా లేదురా. బ్లడీ ఫుల్. నేను కన్నెర చేస్తే కంటెంట్ ఉన్నోడికైనా కటౌట్ జరగాల్సిందే. కారు కూతలు కూస్తే పగిలిపోద్ది. లెఫ్ట్ ఆ రైటా, టాపా బాటమా, శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసేయడమే నాకు అలవాటు. తప్పుగా మాట్లాడితే గొంతు కోస్తా. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్కు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే తెలంగాణ వణుకుద్దే. మనిషి మనుగడ కోసం మేము స్మరించేది మంత్రం. మా మనుగడకి ప్రమాదం వస్తే మేము చేసేది యుద్ధం, దారుణమైన యుద్ధం. అంటే మీరు పచ్చి గూండానా, రౌడీనా? బద్ది, ఏం మాట్లాడుతున్నావురా మాధవపూర్? ఎదుటి వాడితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చు. బద్రి గారు మీ నాన్నగారు బాగున్నారు అనేదానికి, బద్రి గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందిరా బద్రి. విధికి విధాతకి విశ్వాసానికి సవాలు విసరకూడదు. మీరు ఆయువు కోసం భయపడతారు, మేము మృత్యువుకే ఎదురెళ్తాం. పోతార్ నాట్ సేమ్. నాకు బురదంటింది, నాకు దురదొచ్చింది, నాకు బ్లడ్ వచ్చింది, నాకు గడ్డొచ్చిందని అడ్డమైన సాగులు చెప్తే నేను ఊరుకోను. చందాలు ఇవ్వాల్సిందే. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. మరి మీరు? ఈ దేవుడు మంచోడు కాదు, మండోడు. కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది వినాశానికి కాదు, చందాలు వసూలు చేయడానికి. ఇది చందాలతో రాసిన కథ. ఈ కథని స్థిరతో ముందుకు తీసుకెళ్లలేము. ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ చందాలని కోరుతుంది. అంటే మీరు పచ్చి గూండానా, రౌడీనా, డానా? లోటు చెంక ముందు ఊదు, సింహం ముందు కాదు. నేను గూండా కాదు, రౌడీ కాదు, డాన్ కాదు, చందాల చందు దాదాని. అన్న, నువ్వు చందాల చందు దాదా ఎట్లయినవో తెలిసిపోయిందే. ఇక నా వల్ల కాదే, నీకు దండం పెడతా. ప్రశ్నలు అడగడానికి భయపడుతున్నావా బద్రి? అవునన్నా, ఇంకా ప్రశ్నలు అడిగితే నీ డైలాగ్స్ తో నన్ను నాంపల్లి పంపేటట్టున్నావు. అడగడానికి నా దగ్గర ఏం ప్రశ్నలు లేవే. కొంచెం నా పాడ్కాస్ట్ గురించి జనాలకు చెప్పన్నా ప్లీజ్. సరే బద్రి, ఈ బాధకాని విత్ బద్రి తెలుగు ఫన్ పాడ్కాస్ట్ ని మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మళ్ళా. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ చందాల చందు దాదా. విన్నారు కదా, మన చందాల చందు దాదాతో బాతకాని విత్ బద్రి తెలుగు ఫన్నీ పాడ్కాస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో గెస్ట్తో మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలతో కలుద్దాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న గంటను కూడా కొట్టండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. యువర్ బద్రి. బాయ్.